హాయ్ అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఇప్పుడు సాత్వికాన్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం. యూదుల రక్షణ కొరకు రాజు శాసనాన్ని మార్చిన పుస్తకం ఏమిటి? ఎస్తేరు. ఎస్తేరు అని పేరునకు అర్థం ఏమిటి? హదస్సా. హదస్సా అను పేరు ఏ భాషలో ఉంది? హెబ్రీ భాషలో ఉంది. ఎస్తేరు ఏ గోత్రానికి చెందింది? యూదా గోత్రానికి చెందింది. ఎస్తేరు బైబిల్లో ఎన్నో పుస్తకం? 17వ పుస్తకం. ఎస్తేరు యొక్క బాబాయ్ పేరేమిటి? మొర్దెకై. ఎస్తేరు ఉన్న దేశం పేరేమిటి? కూషు దేశం. కూషు దేశాన్ని పరిపాలిస్తున్న రాజు ఎవరు? అహష్వరోషు. అహష్వరోషు ఎన్ని రాజ్యాల్ని పరిపాలించేవాడు? 127 రాజ్యాలను పరిపాలించేవాడు. అహష్వరోషు ఉన్న కోట పేరేమిటి? షూషాన్ కోట. అహష్వరోషు మొదటి భార్య పేరేమిటి? వస్తి. అహష్వరోషు రెండో భార్య పేరేంటి? ఎస్తేరు. హామాను షూషాను కోటలో ఏం చేసేవాడు? ప్రధానమంత్రి. హామాను యూదులను ఎందుకు చంపాలనుకున్నాడు? ఎందుకంటే హామాను వచ్చేటప్పుడు అందరూ నమస్కరిస్తారు, కానీ మొర్దెకై ఒక్కడే నమస్కరించాడు. మొర్దెకై ఎందుకు నమస్కరించాడు? ఎందుకంటే యూదులు దేవునికి తప్ప ఇంకెవరికి నమస్కరించాడు, అందుకనే మొర్దెకై అలా చేశాడు. ఎస్తేరు తన ప్రజల కొరకు ఎన్ని రోజులు ఉపవాసం ఉంది? 3 రోజులు ఉపవాసం ఉంది. ఎస్తేరు అహష్వరోషుని ఏమని అడిగింది? నా ప్రజలని రక్షించు అని అడిగింది. అప్పుడు అహష్వరోషు ఏం చేశాడు? రాజు శాసనం మార్చి ఎస్తేరు కోరికను తీర్చాడు. నీకు వచ్చా పాట? వచ్చు. పాడదామా? పాడదాం. యూదుల రక్షణకై రాజు శాసనము మార్చి ఎస్తేరు ఆశను తీర్చిన దేవా. యూదుల రక్షణకై రాజు శాసనము మార్చి ఎస్తేరు ఆశను తీర్చిన దేవా. ఈ తరములో మా మనవులను ఆలకించవా. మా దేశములో మహారక్షణ కలుగ చేయవా. ఈ తరములో మా మనవులను ఆలకించవా. మా దేశములో మహారక్షణ కలుగ చేయవా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా. నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా. నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. యవన కాలమందుని కాడి మొయ్యగా, బలమైన విల్లుగా నన్ను మార్చవా. యవన కాలమందుని కాడి మొయ్యగా, బలమైన విల్లుగా నన్ను మార్చవా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా. నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఎస్తేరు స్టోరీ ద్వారా మనం మన జీవితాలకి ఎలా అప్లై చేసుకోవచ్చో ఇప్పుడు సాత్విక చెప్పిద్ది, చూద్దాం. ఎస్తేరు పుస్తకాన్ని మన జీవితంలో ఎలా అప్లై చేసుకోవచ్చు అంటే, అహష్వరోషు రాజుని దేవునిగా ఊహించుకోవచ్చు.
ఎస్తేరుని, మొర్దెకైని, వస్తీని మనలా ఊహించుకోవచ్చు. సాతానుగా హామాన్ని ఊహించుకోవచ్చు. రాజు పిలిచినప్పుడు వస్తీ రాలేదు కదా. దేవుడు పిలిచినప్పుడు కూడా మనం వెళ్ళాలి. అంతేకాని మనకు నచ్చినప్పుడు వెళ్తానంటే కుదరదు. అప్పుడు దేవుడు రాణి స్థానంలో నుండి వస్తీని ఎలా అయితే గెంటేశాడో మనల్ని కూడా గెంటేస్తాడు. అందుకే దేవుని సన్నిధికి మానక వెళ్ళాలి. ఎస్తేరు రాణి స్థానంలో ఉండి కూడా 3 రోజులు ఉపవాసం ఉండి రాజు శాసనాన్ని మార్చి తన ప్రజల గురించి ఆలోచించి తన ప్రజలను ఎలా అయితే కాపాడుకుందో మనం కూడా ఇతరుల గురించి ఆలోచించి ఇతరులకు మేలు చేయాలి. అంతే. ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.